అది ఒకటే వీడియో ఒకటే వీడియో మన ఒక రోజు పెట్టుకోవచ్చులే కానీ మనం తీయాలంటే ఛార్జింగ్ ఉండట్లే అది ఎక్కాలంటే 2-3 గంటలు పడుతుంది. పొద్దున్నే పెట్టుకొని వచ్చా అదే చూసి పవర్ బ్యాటరీ చూసా 20 ఉంది నేను చేస్తావు 20కి వెళ్ళిపోతా 60కి వెళ్ళిపోతుంది. అది కాదు పవర్ అంటారు బ్యాటరీ పెట్టుకోవా అది ఉందా అది మన దగ్గర పవర్ బ్యాంక్ ఉందా లేదు మనకు అంత అవసరం లేదు కదా ఊరు వెళ్తే తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఆల్రెడీ మన షాప్లో కరెంట్కి దగ్గరలో ఉంటాయి కదా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ అదేంటంటే ఏదన్నా అత్యవసర పరిస్థితి ఊరు వెళ్ళినప్పుడు అందుబాటులో కదా బస్సులో అది మళ్ళీ స్లోగా ఎక్కింది స్పీడ్ ఉండదు కరెంట్ కానీ బ్యాటరీలోంచి మళ్ళీ రావాలి కదా. ఇప్పుడు మన సెల్లోంచి ఇంకో సెల్లో కూడా ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు. బావి పట్ట హ్యాపీ ఉన్నది ఉన్నది మళ్ళా చేసేవాడు ఇదేం చేసేవాడు పేపర్ ముక్క ఒకటి బాబాయ్ హెల్మెట్కి మళ్ళీ గుచ్చుకుంటాయి. నువ్వు ఎప్పుడైనా తీసుకో తెలుసా అదే అదే గుచ్చుకుంటాయి కదా అవును ఇవేంటి ఇది పెంచుతున్నావుగా ఇది మేడారమా మేడారం కానీ చిన్న తిరుపతి కానీ ఉన్నాయి రెండు చేసుకుందాం. మనోడు ఎలా ఉంటుండో పంచాయతీ రాజు బాగా అక్కడ చేస్తాను అదే వాడికి ఇంకా ఉండదు అంతేలే నాన్న ఆ ఉద్యోగం అలాంటిది ఏంటి వీడియో తీపి ఇదో సరే నాన్న ఓకే బిజీనే కూర్చోండి నేను వచ్చాక ఖాళీ దీంట్లో కూర్చో సార్ కూడా కొద్దిగా నీరసం ఉంటుందంట కాళ్ళు కొద్దిగా వాపులు ఉన్నాయి. అవును ఎక్కువ శనివారం పూటే చూస్తాను కదా సార్ మిగతా రోజుల్లో తక్కువ రావద్దంటున్నారు పేషెంట్లు కూడా కొంచెం బాగుంటే పాప ఏదైనా చేస్తారు కానీ అక్కడ సారనాథ్లో సార్ రోమియో సార్ వాళ్ళ అమ్మగారికి కూడా కొద్దిగా ఆరోగ్యం బాగోదుగా ఇంకా 2 చూసుకునేసరికి
అప్పటి నుంచి వంట మంది చదివి వంట మంది ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ పాపం కష్టం పాపం ఆయనే చేసుకుంటాడు. ఒక్కరు చేసుకోవాలంటే ముసలితనానికి కష్టం కష్టం. ఓపిక పిల్లలేమో అమెరికాలో ఉంటారు, ఫారెన్లో ఉంటారు. వాళ్ళు వచ్చేమన్నా ఈ సార్ వాళ్ళకేమో వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఇక్కడే అక్కడ ఉంటున్నారు. ఉండలేదు సార్. ఇక్కడ అలవాటు అయిపోయిన వాళ్ళు అక్కడ ఉండలేదు. అక్కడ ఉండలేదు. ఒక ఆయన పోయిండు. ఉమ్. ఆయన నేను ఉండనని మళ్ళీ ఎమ్మటే వచ్చేసిండు. అదే ఇక్కడే ఉంటా. వాళ్ళేం అక్కడ వదులుకుని రాలేదు కదా పాపం. అక్కడున్న ఉద్యోగాలు వదులుకోరుగా. ఆ అబ్బాయి మంచి అన్నయ్య, మంచి సైంటిస్ట్. మన దేశంలో ఇక్కడే చదువుకున్నాడు. మన సత్యసాయి పుట్టపర్తి ఉంటుంది కదా, పుట్టపర్తి అక్కడ స్వామివారి పాఠశాల అదే ఆశ్రమంలో చదువుకుని అక్కడి నుంచి ఇప్పుడు అమెరికా వెళ్ళాడు. ఇందుకలో ఒక సైంటిస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు. మంచి ఉద్యోగం, మంచి ప్లేస్మెంట్. అదే ఏంటంటే అట్లా ఏంటండి చలో కూర్చోండి. కూర్చో. ఒక 10 నిమిషాలు కూర్చో. అయ్యారు గైపోమని చేస్తా. కట్ చేసినట్టున్నాడు ఎదురు మనం ఎదకు వచ్చినట్టు కదా కట్ చేస్తాడు. కానీ సాగితే మంచిగా తగ్గుతాయి ముందు వేయరు సార్. అంతే ఆయన చెయ్యి హస్తవాసి అంతే. కోపడతారు కానీ అదొక్కటే కోపం ఎంత ఉందో రుజువు అంతే ఉంది. మంచి మంచిగా అంటే ఆ కోపం కూడా ఉత్తగా రాదు. మనం సలహాలు చెప్పి పాటించాలి. అది- అందుకని తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఎందుకు వస్తుంది? అది కరెక్ట్ చెప్పలేము. ఎందుకు ఏం చెప్తాం? ఓకే ఎప్పుడెప్పుడు వస్తుంది? ఈ టైంలోనే వస్తుంది. ఒక పక్కే వస్తుంది. ఒక పక్క ఎందుకు వస్తుంది ఎవరైనా అడుగుతున్నాను అర్థం కాదు. అంటే ఆయన ఎవరైనా అడుగుతారో మనకు అలిసినట్టు ఉంటుంది. కోపం ఆయన కొంచెం గట్టిగా మాట్లాడతాడు. అదే దానివల్ల వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా దాని లోపం ఎక్కువ ఉందో తెలుసుకొని ఆయన అడుగుతాడు. అడిగి తెలుసుకొని ఇస్తేనే తగ్గింది మంచిగా. అస్సలు ఆయన ఇచ్చాడు. అదొక్కటే కోపం ఎంత ఉందో రుజువు అంతే ఉంది. మంచి మంచిగా అంటే ఆ కోపం కూడా ఉత్తగా రాదు. మనం సలహాలు చెప్పి పాటించాలి. అది- అందుకని తలనొప్పి వస్తుంది. తలనొప్పి ఎందుకు వస్తుంది? అది కరెక్ట్ చెప్పలేము. ఎందుకు ఏం చెప్తాం? ఓకే ఎప్పుడెప్పుడు వస్తుంది? ఈ టైంలోనే వస్తుంది. ఒక పక్కే వస్తుంది. ఒక పక్క ఎందుకు వస్తుంది?